హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రోహిణి ఆంధ్ర స్టైల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఇవాల్టి మన వీడియో వచ్చేసరికి శ్రావణమాస ప్రసాదాల వీడియోలో భాగంగా 10వ ప్రసాదం అండి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం పరమాన్నం అండి. చాలా సింపుల్గా ఈజీగా పాలు విరగకుండా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా స్టవ్ పై ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో ఒక చిన్న టీ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో ఒక చిన్న కప్పు పెసరపప్పు వేసుకోవాలండి. పెసరపప్పుని కొంచెం రంగు మారి మంచి సువాసన వచ్చే వరకు నేతిలోనే వేయించుకోవాలి. ఇలా చక్కగా వేగిన తర్వాత సేమ్ ఏ గ్లాస్తో పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక కప్పు బియ్యం తీసుకొని, బియ్యము మనం వేయించి పెట్టుకున్న పప్పు ఉంది కదా పెసరపప్పు, వీటి రెండింటిని శుభ్రంగా కడుక్కోవాలి. కడిగి ఒక అర్ధగంట సేపు నాననివ్వాలన్నమాట. చక్కగా నానితేనే మనకి పరమాన్నం అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. నానిన తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఈ బియ్యము పప్పు ఉన్నాయి కదా వేసుకోవాలి. ఇవి రెండు వేసుకున్న తర్వాత నేనైతే ఇందులో ఒక 4 గ్లాసులు పాలు వేస్తున్నానండి. మనం ఏ కప్పుతో తీసుకుంటామో ఆ కప్పుతోనే చిక్కగా ఉన్న పాలని కాచి చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం పచ్చిపాలైనా వేసుకోవచ్చండి. 4 గ్లాసులు వేసుకున్న తర్వాత ఒక 2 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు మనం బియ్యం పప్పు పాలల్లోనే ఉడికించుకుంటే చాలా బాగొస్తుందన్నమాట పరమాన్నం అనేది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ రానివ్వాలి. ఇలా 2 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఒక్కసారి చూడండి ఈ పరమాన్నం కన్సిస్టెన్సీ ఎంత చక్కగా వచ్చిందో. పాలల్లో ఉడికితే నిజంగానే ఎంత పర్ఫెక్ట్గా వస్తుందంటే అంత పర్ఫెక్ట్గా వస్తుందండి. పాలైతే అస్సలు విరగదు. తర్వాత మనం కొంచెం గట్టిగా అనిపిస్తే కాచి చల్లార్చిన పాలు కూడా కొన్ని వేసుకొని తర్వాత ఒక్క ఉడుకు రానిచ్చి బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసుకున్న తర్వాత బెల్లం మొత్తం చక్కగా కరిగించుకోవాలి అందులోనే. ఇప్పుడు మనం బెల్లం కరగడానికి టైం పడుతుందండి. నెయ్యి కొద్దిగా ఎక్కువగా వేసుకొని మనం జీడిపప్పు ద్రాక్ష వేయించుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేయించుకోవాలి. కావాలనుకుంటే పచ్చి కొబ్బరి కూడా వేసి మీరు నెయ్యిలోనే వేసుకోవచ్చండి. ఇలా వేయించుకున్న తర్వాత మనం బెల్లం పరమాన్నం చేసుకున్నాం కదా, అందులో ఇది వేసేసి కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసి చక్కగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అమ్మవారి నైవేద్యంకి సిద్ధమైన బెల్లం పరమాన్నం చక్కగా రెడీ అయిపోతుందండి. నిజంగానే పాలు అస్సలు విరగకుండా చక్కగా వస్తుందన్నమాట. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మీరు కూడా ఈ పండగకి ఒక్కసారి ఇలా బెల్లం పరమాన్నం తయారు చేసి నైవేద్యంగా పెట్టండి, చాలా బాగుంటుంది. ఇంతే అండి ఇవాల్టి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.